హలో గాయస్, గుడ్ మార్నింగ్. సో మనం పార్ట్ 3 ప్లాంట్ సైన్స్ తో కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. సో నిన్న మనం మాట్లాడుకున్నాం, కొన్ని క్వశ్చన్స్ అనేవి చేయడం జరిగింది మనది. సో ఈ రోజు మనం ఏం చేద్దాం అని అంటే కనుక కంటిన్యూ చేద్దాం అదే ప్లాంట్ సైన్స్ ని. సో దీంట్లో చూస్తే ఫస్ట్ ద ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్స్. అసలు ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 చూడండి. సో ఎవరైతే పార్ట్ 2 చూడలేదో వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అనేది సెల్ మెంబ్రెయిన్ దీనికి సంబంధించిన మోడల్ అనేది, అంటే సెల్ మెంబ్రెయిన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ మోడల్ ను ఉపయోగించారు. సో దీంట్లో ఏంటంటే సెల్ మెంబ్రెయిన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్. ఫాస్ఫోలిపిడ్స్ అనేది ఒక ఫ్యాటీ మాలిక్యూల్స్. ఈ ఫ్యాటీ మాలిక్యూల్స్ చేత ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది తయారు చేయబడింది. అది కూడా ఎలాగా? ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది బైలేయర్ అన్నారు. ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది బై ఫాస్ఫోలిపిడ్ లేయర్. ఈ ఫాస్ఫోలిపిడ్ లోని 2 రకాల ఎండ్స్ అనేవి ఉంటాయి. ఒకటి హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్ అండ్. ఒక మనిషి నుంచున్నప్పుడు అతని తలకాయ ఎలా ఉంటుంది, అదే విధంగా కాళ్ళు ఎలా ఉంటాయో అలాగే ఈ ఫాస్ఫోలిపిడ్ కూడా ఒక తలకాయ మాదిరిగా ఒక మాలిక్యూల్ ఉంటుంది పైన. దాని కింద స్ట్రాండ్స్ కింద 2 స్ట్రాండ్స్ ఉంటాయి. ఈ 2 స్ట్రాండ్స్ కూడా ఫ్యాటీ యాసిడ్స్. పైది వచ్చేసరికి తలకాయది ఫాస్ఫేట్ గ్రూప్ ఒకటి, గ్లిజరాల్ గ్రూప్ ఒకటి ఉంటుంది. సో ఇది ఈ తలకాయ అన్నది హైడ్రోఫిలిక్ అండ్ అంటే ఇది వాటర్ ని లవ్ చేస్తుంది, వాటర్ ని అట్రాక్ట్ చేస్తుంది. వేరాజ్ ఈ టైల్స్ వచ్చేసరికి హైడ్రోఫోబిక్ అంటే ది హేట్ వాటర్, ఐ హేట్ ఇట్ అంటూ అంటూ ఉంటాయి. సో హైడ్రోఫోబిక్ అండ్. సో ఇటువంటి ఫాస్ఫోలిపిడ్ అనేది బైలేయర్ అంటే 2 లేయర్స్ కింద ప్రెజెంట్ అవుతుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే ఎలా అరేంజ్ అవుతాయి? తలకాయ, కాళ్ళు, తలకాయ, ఇది ఒక బైలేయర్. అలాగా ఇంకోటి చూసుకోండి, అలాగే ఇలాగ సిరీస్ గా అరేంజ్ అయిపోతూ ఉంటాయి. సో దీన్ని ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అని అంటారు. సో ఇప్పుడు ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ కి వచ్చేద్దాం. ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అనేది సెల్ మెంబ్రెయిన్ కి సంబంధించింది. అందులో సెల్ మెంబ్రెయిన్ అనేది ఫాస్ఫోలిపిడ్స్ తో అరేంజ్ అయి ఉంటుంది. ఇంతే కాకుండా ఫాస్ఫోలిపిడ్స్ మధ్యన పెద్ద పెద్ద ప్రోటీన్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఇది ఎలా ఉంటుంది అంటే గనక మనం చూసుకుంటే గనక ఒక మొజాయిక్ ఫ్లోర్ తీసుకోండి. అంటే పాతకాల పిల్లల్లో చూస్తే గనక చిన్న చిన్న చిప్స్ ఉంటాయి. చిన్న చిన్న చిప్స్ ఉన్న ఫ్లోర్ అంతా ఉంటుంది. ఈ చిన్న చిన్న చిప్స్ మాదిరిగానే ఈ సెల్ లేయర్ ని పైనుంచి చూసినప్పుడు ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్న చిప్స్ మాదిరిగానే ప్రోటీన్స్ అనేవి ఇంటర్లాక్ అయి ఉంటాయి, దానిలోకి చొచ్చుకుని పడి ఉంటాయి. ఈ సెల్ మెంబ్రెయిన్ ని పైనుంచి చూసినప్పుడు, పక్క నుంచి చూస్తే ఈ సెల్ మెంబ్రెయిన్ ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్స్ పక్కన ఇలాగా ప్రోటీన్ అనేవి కూర్చుని ఉంటాయి. ఇది ప్రోటీన్.
ఇది పక్క నుంచి చూసినప్పుడు సెల్ మెంబ్రెయిన్ ని పక్క నుంచి సైడ్ సెక్షన్ కోర్స్ చూసినప్పుడు, ఇది పైనుంచి చూసినప్పుడు ఈ ప్రోటీన్స్ అక్కడ అక్కడ డిస్పర్స్ అయి ఉంటాయి. ఈ సెల్ మెంబ్రెయిన్ మొత్తం అంతా ఫాస్ఫోలిపిడ్, మిగిలినంతా ఈ ఎంటీ స్పేస్ అంతా కూడా ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్స్. సో దీన్ని ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అని అన్నారు. ఫ్లూయిడ్ అని ఎందుకు అన్నారంటే ఇది సాగుతుంది, స్ట్రెచ్ అవుతుంది, సెల్ డివిజన్ అంతటికీ కూడా ఈ ఫ్లూయిడ్ బిహేవియరే కారణం అన్న ఉద్దేశంతో ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అన్న పేరు నామకరణం చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తే ద ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్స్ ఓన్లీ స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్, ఓన్లీ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్, both structural and functional aspects of cell membrane, only fluidity of membrane. So then correct answer C. ఎందుకంటే ఇది స్ట్రక్చర్ అలా ఉంటుంది, ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ తో కంపోజ్ అయి ఉంటుంది. ఫంక్షన్ ఏంటి, కొన్ని రకాల కాంపౌండ్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది, కొన్ని రకాల కాంపౌండ్స్ ని యాక్సెప్ట్ చేయదు. సో మీకు ఇంకోటి కూడా చెప్పాలి, ఈ ఫాస్ఫోలిపిడ్ సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో హైడ్రోఫిలిక్ ఎండ్ అనేది బయట లోపల ఉండడం వలన ఇవి వాటర్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సెల్ లోపల ఉన్న వాటర్ సెల్ బయట ఉన్న వాటర్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ హైడ్రోఫోబిక్ ఎండ్స్ లోపల ఉండడం వలన వాటర్ ని రిపెల్ చేస్తూ ఉంటుంది. సో ఇవి ఒక బ్లాకేజ్ మాదిరిగా పనిచేస్తూ ఉంటాయి. సెల్ లోపల ఉన్న వాటర్ ని బయటకు వెళ్ళడానికి కానీ, సెల్ బయట ఉన్న వాటర్ లోపలికి వెళ్ళడానికి కానీ ఇవి ఒక గేట్ వేలాగా పనిచేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది దీని ఫంక్షన్ అనేది. ఇది కూడా ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ చెప్తుంది. సో బోత్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది సెల్ మెంబ్రెయిన్. నెక్స్ట్, సెల్ మెంబ్రెయిన్ ఈజ్ సెలెక్టివ్లీ పెర్మియబుల్. దిస్ మీన్స్ దట్ ఇట్ allows all material to pass through, B or C or D. Allow only water to pass through, allow only certain materials to pass through. సెలెక్టివ్లీ అంటేనే చూస్ చేసుకుంటుంది, ఏది రప్పించాలి లోపలికి, ఏది రప్పించకూడదు అన్నది. అలాంటప్పుడు అలౌస్ ఆల్ మెటీరియల్స్ కాదు. ఆల్ మెటీరియల్స్ అంటే సెలెక్టివ్ ఎలా అవుతుంది? అలౌస్ ఓన్లీ వాటర్. వాటర్ ఒకటే చేస్తే సరిపోతుంది, దానికి న్యూట్రియంట్స్ కూడా కావాలి, సరిపోతుంది. allows only certain materials to pass through. Certain materials అంటే వాటర్ అవ్వచ్చు, లార్జ్ మాలిక్యూల్స్ అవ్వచ్చు, మైక్రో మాలిక్యూల్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. సో ఇది పాజిటివ్. allow ఓన్లీ అయాన్స్. అయాన్స్ ఒకటి ఉంటే కూడా సరిపోతుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. నెక్స్ట్, ఇన్ సెల్ మెంబ్రెయిన్ ఇంటిగ్రల్ ప్రోటీన్స్ ఆర్ partially or totally buried in the membrane, partially attached to surface of membrane, permanently attached to outer surface of membrane, temporarily attached to సర్ఫేస్ ఆఫ్ మెంబ్రెయిన్. ఇక్కడ మనం ఇందాక ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్లో చూస్తున్నాం కదా, ప్రోటీన్స్ అనేవి దాని లోపలికి చొచ్చుకుని ఉన్నాయి. అంటే ఆ లోపలికి దే ఆర్ బర్రీడ్. కొన్ని పైకి కనిపిస్తూ ఉంటాయి, లేదా పార్షియల్ గా పైకి బర్రీ అయ్యినట్టు కనిపిస్తూ ఉంటాయి, కానీ అటాచ్ మాత్రం అయ్యి ఉంటాయి. అటాచ్ అయితే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అనేది వర్తించదు. సో పార్షల్లీ ఆర్ టోటల్లీ బర్రీడ్ అన్నదే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. Next, fluid nature of membrane is able to explain what? Cell growth and cell division, formation of intracellular junctions, secretion and permeation of various substances across the membrane. ఏంటి అన్నిటినీ కూడా ఈ మెంబ్రెయిన్ యొక్క నేచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ సెల్ మెంబ్రెయిన్ ఫంక్షనల్ గా ఉండే ఎలాస్టిక్ గా ఉండడం వల్లనే సెల్ గ్రోత్, సెల్ డివిజన్ సాధ్యం అవుతూ ఉంటుంది. ఫార్మేషన్ ఆఫ్ ఇంట్రాసెల్యులర్ జంక్షన్స్, ఒక సెల్ ఇంకో సెల్ కింద స్ప్లిట్ అయినప్పుడు వాటి మధ్యన ఏర్పడే జంక్షన్ కూడా ఈ సెల్యులర్ మెంబ్రెయిన్ యొక్క ఫంక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, బిహేవియర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సెక్రీషన్ అండ్ పర్మిషన్ ఆఫ్ వేరియస్ సబ్స్టెన్సెస్, మన మానవులు ఏ విధంగా అయితే మలమూత్ర విసర్జనాలను విసర్జిస్తూ ఉంటామో మన మలద్వారాల ద్వారా, సెల్ కూడా తన సెల్ మెంబ్రెయిన్ ద్వారా తన లోపల ఉత్పత్తి అయిన వేస్ట్ ని బయటకు త్రోలుతుంది, బయట నుంచి వచ్చే న్యూట్రిషన్ లోపలికి తీసుకుంటూ ఉంటుంది ఈ సెల్ మెంబ్రెయిన్ ద్వారా. సో అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్, లిపిడ్స్ ఆర్ అరేంజ్డ్ విత్ ఇన్ మెంబ్రెయిన్ విత్ పోలార్ హెడ్ టువర్డ్స్ ఇన్సైడ్ అండ్ హైడ్రోఫోబిక్ టైల్స్ టువర్డ్ అవుట్ సైడ్. పోలార్ హెడ్ అంటే హైడ్రోఫిలిక్ ఎండ్ అని అర్థం. హైడ్రోఫిలిక్
నెక్స్ట్ బోత్ హెడ్స్ అండ్ టైల్స్ టువర్డ్ అవుట్ సైడ్. ఫస్ట్ ఏమన్నాడు, పోలార్ హెడ్ అనేది ఇన్సైడ్ ఉంటుంది, టైల్స్ అవుట్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ ఇది బోత్ హెడ్స్ అండ్ టైల్స్ టువర్డ్ అవుట్ సైడ్. ఇది ఎలా సాధ్యం అవుతుంది? అవదు. హెడ్ టువర్డ్స్ అవుట్ సైడ్ అండ్ టైల్ టువర్డ్స్ ఇన్సైడ్. ఇది ఓకే. బోత్ హెడ్స్ అండ్ టైల్స్ టువర్డ్స్ ఇన్నర్ సైడ్. ఇది సాధ్యం. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక దీంట్లో హెడ్ టువర్డ్స్ అవుట్ సైడ్ అండ్ టైల్ టువర్డ్స్ ఇన్సైడ్. ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదండి, హెడ్ టువర్డ్స్ అవుట్ సైడ్, టైల్ టువర్డ్స్ ఇన్సైడ్. నెక్స్ట్, ది లివింగ్ కాంపోనెంట్ ఆఫ్ సెల్ ఇస్ కాల్డ్ ప్రోటోప్లాజం. సో ప్రోటోప్లాజం అనేది లివింగ్ కాంటెంట్ ఆఫ్ ది సెల్ అని అంటారు. ఇది దేంతో కంపోజ్ అయి ఉంటుంది? సైటోప్లాజం ఒకటేనా, న్యూక్లియోప్లాజం ఒకటేనా, న్యూక్లియోప్లాజం ఒకటేనా, లేకపోతే సైటోప్లాజం, న్యూక్లియోప్లాజం, ఆర్కినిస్. సెల్లోని చూసుకుంటే సెల్ మొత్తం కూడా వాటర్ కంటెంట్ తో మేడప్ అయి ఉంటుంది, దాన్నే సైటోప్లాజం అని అంటారు. అలాగే న్యూక్లియస్ ఉంటుంది, ఆ న్యూక్లియస్ లో ఉండేది న్యూక్లియోప్లాజం. అంటే న్యూక్లియస్ మెటీరియల్ దాని చుట్టూ సరౌండ్ అయ్యేదండి. ఇంకా ఆర్గనల్స్ ఉంటాయి, గోల్జీ కాంప్లెక్స్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం, ఇవన్నీ కూడా లైసోజోమ్స్, రైబోజోమ్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆర్గనల్స్. సో ఒక ప్రోటోప్లాజం అంటే సైటోప్లాజం, ఆర్గనల్స్ ప్లస్ న్యూక్లియోప్లాజం, ఇవన్నీ కలిపితేనే ప్రోటోప్లాజం అంటారు. సో డి ఈస్ ది రైట్ ఆన్సర్. ఇన్ ప్రోటోప్లాజం ఫ్యాట్ స్టోర్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్రైగ్లిసరైడ్స్. ఫ్యాట్ అంటేనే గుర్తుంచుకోండి గ్లిసరైడ్స్. ఫ్యాట్ అంటే ట్రైగ్లిసరైడ్స్ తో మేకప్ అయి ఉంటుంది. ఫ్యాట్ అనేది ఒక గ్లిసరాల్ 3 ఫ్యాటీ యాసిడ్స్ తో ఉండి ఉంటుంది. సో దీన్ని ట్రైగ్లిసరైడ్స్ అంటారు. ఓకే. సో పాలీపెప్టైడ్ అనేది అది అమినో యాసిడ్ కి ఉపయోగించబడేది. పాలీసాకరైడ్ అనేది ఇది కార్బోహైడ్రేట్ సంబంధించిన ఉపయోగపడేది, న్యూక్లియోసైడ్ కాదు. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ట్రైగ్లిసరైడ్. ప్రోటోప్లాస్ట్ లాక్స్ ఏంటి? సెల్ వాల్. ఈ ప్రోటోప్లాస్ట్ అంటే ఏంటంటే ద లివింగ్ సెల్స్ which lack cell wall are called protoplast. ఓకే. అందులో ప్లాంట్ లివింగ్ సెల్స్ విచ్ లాక్ సెల్ వాల్ ఆర్ కాల్డ్ ప్రోటోప్లాస్ట్. ఓకే. నెక్స్ట్ కాలమ్ 1 అవుటర్ కవరింగ్, ఇవన్నీ చూసుకున్నాం. అవుటర్ కవరింగ్ అంటే మనకు వచ్చేసరికి సెల్ వాల్, సెల్ మెంబ్రెయిన్, ఇదే ఒక సెల్ కి సంబంధించిన అవుటర్ కవరింగ్. ప్రోటోప్లాజం వచ్చేసరికి ఇది 3 ఫ్లూయిడ్ కంటెంట్ ఆఫ్ ది సెల్. మనం చెప్పుకున్నాం కదా ఇందాక, ఫ్లూయిడ్ కంటెంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మిడిల్ లెమెల్లా, ఇది కాల్షియం అండ్ మెగ్నీషియం పెప్టైడ్స్. మనకి ఒక ప్లాంట్ సెల్ లోని లేదా ఫ్రూట్ లోని ఒక లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ ది మిడిల్ లెమెల్లా, నెక్స్ట్ ది ప్రైమరీ లేయర్, సెకండరీ లేయర్, టెర్షరీ లేయర్, ఇలా లేయర్స్ కింద ఉంటాయి. ఈ మిడిల్ లెమెల్లా ఉండే పెక్టిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పెక్టిన్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యిందో పండు అనేది మొగ్గడం జరుగుతూ ఉంటుంది. ఈ పెక్టిన్ కంటెంట్ వల్లే మనకి జామ్ లాగా చక్కగా స్మూత్ గా జెల్లీ లాగా వస్తూ ఉంటుంది, అది పెక్టిన్ కంటెంట్ వల్ల. నెక్స్ట్ డి శాండ్విచ్ ఆర్ లెమెల్లా మోడల్, ఇది డేనియల్ డావ్సన్ అనే ఆయన సజెస్ట్ చేశారు. సో 4, 3, 2, 1 చూస్తే కనుక బి ఆప్షన్ ఇస్ రైట్. నెక్స్ట్ డిఎన్ఏ ఇస్ స్టోర్డ్ మేజర్లీ ఇన్ ది సెల్. దేంట్లో? న్యూక్లియస్ లో ఎక్కువగా స్టోర్ అయి ఉంటుంది. కాల్జీ బాడీ గార్డ్ వీటిలో ఉంటుంది, బట్ మేజర్ గా స్టోర్ అయ్యింది న్యూక్లియస్ మాత్రం. అదే ఉండదు. న్యూక్లియోలస్ అంటే ఇట్స్ ఇన్ యూకారియోటిక్ పార్ట్ ఆఫ్ ది సెల్. యూకారియోటిక్ న్యూక్లియస్, దాన్ని న్యూక్లియోలస్ అంటారు. ఈస్ డిస్కవర్డ్ బై ఫొంటానా.
Fontaine. Nucleolus is formed from specific sites on chromosomes known as. దీనికి వచ్చేసరికి న్యూక్లియోలర్ ఆర్గనైజర్ రీజన్, సి ఆప్షన్ అనేది వర్తిస్తుంది దీనికి. సో న్యూక్లియోలర్ ఆర్గనైజర్ రీజన్, సి ఆప్షన్ is the right answer. Next one, what are the structures that appear as beads on string in the chromosomes? సో క్రోమోజోమ్ అంటే మనకి ఏ షేప్ లో ఉంటుంది, ఎక్స్ షేప్ లో ఉంటుంది, చూసే ఉంటారు క్రోమోజోమ్స్ అని. ఈ క్రోమోజోమ్స్ జూమ్ చేస్తే ఒక ముత్యాల దండలాగా ఒక స్ట్రింగ్ ఉండి దానిపైన బీడ్స్ ఉంటూ ఉంటాయి. దాన్ని ఇంకా ఈ బీడ్స్ జూమ్ చేస్తే ఒక హిస్టోన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ హిస్టోన్ ప్రోటీన్ చుట్టూ ఈ డిఎన్ఏ అనేది ఒక దార పోగులాగా చుట్టుకుని ఉంటుంది. సో డిఎన్ఏ సరౌండింగ్ హిస్టోన్ ప్రోటీన్, సో beads of histone with DNA, chromosome with many of the beads folded into X shape. ఓకే, సో ఇది దీని అర్థం. సో దీంట్లో బీడ్స్ ఆన్ స్ట్రింగ్ అన్నాడు అంటే ఒక ముత్యాల దండలా ఉన్నాయి అన్నాడు కదా, అది ఏంటి అంటే కనుక న్యూక్లియోజోమ్స్. వీటిని న్యూక్లియోజోమ్స్ అంటారు. అంటే క్రోమోజోమ్లోని ఇలాంటి న్యూక్లియోజోమ్స్ ఉన్న దండ అంతా కూడా చాలా చుట్టుకుని ఉంటుంది. ఆ న్యూక్లియోజోమ్ నే మనం ఫోకస్ చేస్తే కనుక ఒక హిస్టోన్ ప్రోటీన్ చుట్టూ ఈ డిఎన్ఏ చుట్టుకుని ఉంటుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ఆర్ ట్రూ ఫర్ న్యూక్లియస్? ఫస్ట్, ద న్యూక్లియస్ is described by Robert Brown, ఇది రైటే. It was called chromatin by Fleming, ఇది రైటే. Nucleoli is the spherical body present in nucleoplasm, ఇది రైటే. So all of the above is right. Next one, which one of the following statement regarding the histone protein is correct? Histones are proteins that are present in mitochondrial membrane. లేదు. Histones are proteins that are present in nucleus and association with DNA. Histones are proteins associated with lipids and cytosol. కాదు. Histones are proteins associated with carbohydrates and cytosol. కాదు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి బి. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, హిస్టోన్ అనే ప్రోటీన్ దాన్ని ఫోల్డ్ చేసుకుని ఉంటాయి ఈ డిఎన్ఏస్ అనేవి. దీన్ని న్యూక్లియోసోమ్ అంటాం. అలాంటి న్యూక్లియోసోమ్స్ అన్ని కూడా ముత్యాల దండలాగా ఏర్పడతాయి. ఈ ముత్యాల దండలా ఏర్పడినవి ఫోల్డ్ అయ్యి క్రోమోజోమ్ ఎక్స్ షేప్ లో మాదిరిగా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ దాకా నేను చెప్పిన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా మంచి కంటెంట్ వస్తూ ఉంటుంది. అనేక రకమైన ఛానల్స్ అన్ని కూడా మీకు ఇలాగ కంటెంట్ అనేది యూట్యూబ్ లో షేర్ చేయట్లేదు. వాళ్ళ యాప్స్ డెవలప్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇచ్చి దాన్ని కాంటాక్ట్ చేయండి మీకు చెప్తామని అంటున్నారు. బట్ హియర్ ద నాలెడ్జ్ ఇస్ గివెన్ ఆన్ ది పబ్లిక్ ప్లాట్ఫామ్ ఆన్ ది యూట్యూబ్ డైరెక్ట్లీ ఇట్సెల్ఫ్. అంతేగాని ఎటువంటి దీంట్లో మీరు ఫోన్ చేయండి డబ్బులు చెప్తాం ఇలాగని మాత్రం ఏమీ చెప్పట్లేదు. మీకు డైరెక్ట్ గా నాలెడ్జ్ షేరింగ్ అనేది యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదుగా అందించడం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా దీంట్లో చెప్తూ ఉండండి. ఇంకా గేట్ కి ఈఎస్సికి సంబంధించిన వీడియోస్ కూడా రాబోతున్నాయి, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా రాబోతున్నాయి. అన్ని కూడా ఎంసీక్యూస్ ద్వారా కుదిరినంత వరకు ప్రాక్టీస్ చేద్దాం, చాలా నాలెడ్జ్ పెంచుకుందాం, గవర్నమెంట్ జాబ్ కొడదాం. ఓకే, థ్యాంక్ యూ.